హలో అండి. ఈరోజు మనం హోటల్ స్టైల్లో చేసే పూరి బొంబాయి చట్నీ చేసేసుకుందాము. ఈ బొంబాయి చట్నీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేశాను. అదేంటో మీరు చూసేయండి. అలాగే పూరి మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఆయిల్ పట్టకుండా చేయాలంటే కూడా 2-3 టిప్స్ నేను షేర్ చేస్తాను. అది కూడా మీరు వీడియో చివరి వరకు చూస్తే తెలిసిపోతుంది. సో ముందు బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న 4 ఉల్లిపాయలు, ఒక 12-15 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని అన్నిటినీ మంచిగా ముక్కలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసేసి అది వేడెక్కిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి అవి కూడా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసి అది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి అవి వేగుతూ ఉన్నప్పుడు నేను శనగపిండిని 3 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా మన ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇంకాసేపు వేయించుకోవాలి. టోటల్గా ఆనియన్స్ 80% ఫ్రై అవ్వాలన్నమాట. ఆ 80% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసుకోవాలి. ఈ పొటాటో అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీనివల్ల టేస్ట్ అంతా మారిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అవి పొటాటో ముక్కలు వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి మూత పెట్టేసి అది మరుగుతూ ఉన్నప్పుడు ఇంకో 2-3 మినిట్స్ అలానే ఉడికించండి. ఉడికించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని యాడ్ చేసి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. అది శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా ఉడికించాలి. ఎందుకంటే అందులో ఉన్న పచ్చిదనం పోవాలి, అలాగే ఆ థిక్నెస్ కూడా రావాలన్నమాట. ఆ 5 మినిట్స్ ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి పక్కన పెట్టేసేస్తారంటే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేద్దాము. పూరి కోసం నేను పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఈ పూరి పిండి ఎలా ఉండాలంటే గోధుమ పిండి కంటే ఇంకొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ పట్టకుండా ఉంటుంది. అలాగే మనం పూరి రోల్ చేస్తున్నప్పుడు పొడి పిండిలో అద్దుకుంటూ దానిపైన ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా దాన్ని చాలా స్మూత్గా రోల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అవి పొంగుతాయి కూడా. సో పూరి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. వేడిగా లేకపోతే అది ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది, తెల్ల తెల్లగా ఉండిపోతాయి అన్నమాట. సో మీరు వీడియోలో చూస్తే పూరి చక్కగా పొంగుతున్నాయి. ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పూరి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. పూరి బొంబాయి చట్నీ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ టేస్టీగా రెడీ అయిపోయాయి. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.